వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. పోలీస్ ఆఫీసర్ వారెంట్ లేకుండా ఏ సందర్భాల్లో అరెస్ట్ చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హూ హ్యాస్ బీన్ కన్సర్న్ ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్, ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కమిట్ అయింటారో వాళ్ళని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. ఏ రీజనబుల్ కంప్లైంట్ హ్యాస్ బీన్ మేడ్, ఎవరి మీద అయితే రీజనబుల్ కంప్లైంట్ ఉందో వారిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అనమాట. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఆర్ సస్పిషన్ ఎగ్జిస్ట్, అంటే ఎవరి మీద అయితే ఖచ్చితంగా నేరం చేశాయని ఇన్ఫర్మేషన్ అందిందో వారిని కూడా వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. హూ హ్యాస్ ఇన్ ఇస్ పొజిషన్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హౌస్ బ్రేకింగ్, ఎవరైతే వేరే హౌస్ బ్రేకింగ్లో ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. హూ హ్యాస్ బీన్ ప్రొక్లైమ్డ్ అండ్ అఫెండర్, ఎవరైతే అఫెండర్గా అంటే క్రైమ్ చేసింటారో వారిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. ఏ సస్పెక్ట్ ఇన్ హూజ్ పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీ సస్పెక్ట్ స్టోలెన్, ఎవరైతే దొంగతనం చేసింటారో దొంగతనం చేశానని అనుమానించింటారో వాళ్ళని కూడా వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. హూ అబ్స్ట్రక్ట్ ఏ పోలీస్ ఆఫీసర్ వైల్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ హిస్ డ్యూటీ, పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరైనా తన డ్యూటీని అబ్స్ట్రక్ట్ అంటే అడ్డుకుంటే అప్పుడు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. హూ హ్యాస్ ఎస్కేప్డ్ అటెంప్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద లాఫుల్ కస్టడీ, అంటే జైల్లో నుంచి ఆ లాఫుల్ కస్టడీ నుంచి ఎస్కేప్ అయితే వాళ్ళని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రీజనబుల్ సస్పెక్టెడ్ ఆఫ్ బీయింగ్ డెజర్టెడ్ ఫ్రమ్ ఎనీ ఆర్మడ్ ఫోర్సెస్, అంటే ఆర్మడ్ ఫోర్సెస్ మంది నుంచి ఏం ఎస్కేప్ అయిన వాళ్ళని కూడా బంధించవచ్చు. హూ హ్యాస్ బిన్ కమిటెడ్ అన్ అఫెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అండర్ ద ఎక్స్ట్రాడినేషన్ ఆఫ్ లా, who has been released convict commit a breach of any rules 356 for who has arrest upon requisition of made by the another police officer. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.